అన్లాకింగ్ యువర్ మనీ మైండ్ సెట్. అంటే తెలుసో తెలియకో ఏవేవైతే మనం మనీ పట్ల నెగటివ్ ఫీలింగ్స్ పెట్టుకుంటూ నెగిటివ్ యాక్షన్స్ చేస్తూ వచ్చామో వాటన్నింటినీ కూడా మనం అన్లాక్ చేసి ఇకపై బెటర్ గా ఉండడానికి అవసరమైనవి చేయాలి. అవి ఎందులోని ఆ అంటే ఏ ఏ విషయాల్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఎఫెక్ట్ బిలీవ్స్. ఓకే, హౌ యువర్ బిలీవ్స్ ఎఫెక్ట్ యువర్ మనీ స్పెండింగ్ అండ్ సేవింగ్. మన నమ్మకాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి దేన్ని అంటే మన మనీని, అలాగే మన ఖర్చుని, అలాగే మన సేవింగ్ ని. ఓకే, ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం మనం ముందు మాట్లాడుకోవాలి ఏంటంటే డబ్బుకు సంబంధించి ఎప్పుడైతే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామో అండ్ ఎస్పెషల్లీ ఎర్నింగ్ స్పెండింగ్ అన్నది వస్తుందో అంటే ముఖ్యమైన విషయమై ఉంటుందో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవింగ్ 1 రూపీ ఈజ్ ఎర్నింగ్ 1 రూపీ అంటారు. ఓకే, అంటే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు 10 రూపాయలు అలా ఖర్చు పెట్టేయకుండా ఒక 1 రూపాయి అందులో దాస్తే అది మనం రూపాయి సంపాదించినట్లే. ఓకే, సో అలా రూపాయి రూపాయి కలిస్తే వందలు, తర్వాత వేలు, లక్షలు, కోట్లు కూడా అవుతాయి. రూపాయే కదా అని హేళన చేయకూడదు. అంటే ఏంటి, మన దగ్గర ఎంత ఉందో అంతా ఖర్చు పెట్టేసేయడం కాకుండా సేవింగ్ అన్నది కొంత కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే కొన్ని సడన్ అవసరాలు ఉంటాయి, అర్జెంట్స్ ఉంటాయి, మెడికల్ అయి ఉండొచ్చు, పిల్లలకు సంబంధించి అయి ఉండొచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. కాబట్టి సేవింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే స్పెండింగ్ విషయానికి వస్తే రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు అనుకున్నాం కదా. డబ్బు విషయంలో కొంతమంది ఎలా ఉంటారంటే ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరు అంటారు, అలా ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ అవసరం, వాళ్ళ ఓన్ ఎంత ఏదో అదే చూసుకుంటారు తప్ప పక్కోళ్ళకి 1 రూపాయి ఇవ్వాలంటే మనసు అస్సలు రాదు. ఎవరి దగ్గర తీసుకోవడానికి హ్యాపీ అనిపిస్తుంది తప్ప ఇవ్వడానికి బాధ. తర్వాత ఇంకొక రకం ఉంటారు ఏంటి, మనుషులు బాధపడినా పర్లేదు, మనసులు బాధపడినా పర్లేదు, డబ్బులు ఆస్తులు మాతో ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాం, వెళ్ళిపోయేటప్పుడు కూడా అలానే వెళ్తాం. ఇవన్నీ మోసుకొని వెళ్ళాం. ఎందుకో ఆరాటం. ఓకే, వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి వాళ్ళని దూరం చేసుకొని వీళ్ళని దూరం చేసుకొని ఆస్తులు డబ్బులు కూడబెట్టుకొని అందరి చేత చీ అనిపించుకొని ప్లాస్టిక్ చనిపోయినప్పుడు అమ్మయ్యా వెళ్ళిపోయారా అని అనిపించుకోవడం అదొక బ్రతికేనమ్మా. ఉం? కదా. కానీ ఎక్కువ మంది అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఎక్కువ ఉంటది, మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమిస్తారు కదా డబ్బుని. మనుషుల కన్నా డబ్బే వాళ్ళకి ముఖ్యం, కాబట్టి డబ్బు కూడా ఉంటది. కానీ ఇటు ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు ఇవేవి బ్యాలెన్స్డ్ గా ఉండవు. అటువైపు వాళ్ళు ఎంతో ఉన్నతమైన మనస్కులయ్యి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే తప్ప అలాంటి వాళ్ళతో కలిసి ఉండలేరు ఎవరు. ఓకే, అంటే అది కూడా పనికిరాదు. డబ్బు మనకు అవసరమే, చాలా అవసరం, మనం చాలా గౌరవించాలి. అలాగని మనుషుల్ని దూరం చేసుకోవడం, మనసుల్ని బాధ పెట్టడం ఇవి చేయకూడదు. ఓకే, ఇంకొంతమంది ఉంటారు ఉన్నివన్నీ దానం చేసేస్తుంటారు. ఇటు ఇంట్లో తినడానికి ఉండదు, భార్యకి కొందామంటే చీర ఉండదు, పిల్లలకి కొందామంటే ఏమీ ఉండవు, డబ్బులు ఉండవు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కోసారి ఉంటూ ఉంటది, పర్లేదులే సంపాదించేది ఓకే అని ఉన్నివన్నీ ఖర్చు పెట్టేయడం. ఫైనల్ గా చాలా ట్రబుల్స్ వస్తుంటాయి. అది కూడా కరెక్ట్ కాదు.
అతి సర్వత్ర వర్జయేత్. ఓకే. తర్వాత మనం సంపాదించే ప్రతి రూపాయిలో 10 పైసలు దానం చేయాలి లేదా సేవలకు ఉపయోగించాలి. కానీ మనం సంపాదించే రూపాయికి రూపాయి ఇచ్చేసి మనం ఇంకొకరి దగ్గర చెయ్యలుగా చాచే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. మనం మంచి వాళ్ళు అనిపించుకోవడానికి దానాలు చేయడం లేదా దానాలు చేసి నేను ఇచ్చేసాను అది చేశాను అని చెప్పుకోవడం, ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్. ఓకే. చాలా మంది ఉంటారమ్మా అలా. అంటే ఇది చేస్తే నేను గొప్ప అని అందరూ అనుకుంటారని చేస్తుంటారు. లేదా ఏదైనా చేశారంటే టామ్ టామ్ అనమాట. ఇంకా నేను ఇది చేశాను అది చేశాను వీళ్ళకి ఇది ఇచ్చాను వాళ్ళకి అది చేశాను ఎందుకు అవన్నీ. ఓకే. కాబట్టి మనీ పట్ల ఎన్ని విధాలుగా ఆలోచనలు ఉంటాయి, ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి, మనం ఎటువంటి కలిగి ఉండాలో ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా. డబ్బుని ప్రేమించాలి, గౌరవించాలి. ఎక్కడ అవసరమో లక్షలు కోట్లైనా ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలి. ఎక్కడ అనవసరమో రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడాలి. ఓకే. అలాగే వస్తువుల్ని, ఆస్తుల్ని, డబ్బుని మాత్రమే ప్రేమిస్తూ మనుషుల్ని దూరం చేసుకోకూడదు. ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా బంధాలు గాని కరెక్ట్ గా లేకపోతే ఆ జీవితానికి పరిపూర్ణత ఉండదు. ఓకే. కాబట్టి అవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి అందరూ. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి విషయాలకు వచ్చినప్పటికీ అత్తమామలు, కోడళ్ళు, కొడుకులు వీళ్ళ మధ్యలో ఎక్కువ డిఫరెన్షియేషన్ వస్తూ ఉంటుంది. ఓకే. ఈ కొడుకులు కోడళ్ళు ఏంటంటే అత్తమామలు సంపాదించిన ఆస్తుల కోసం ఇచ్చేయడం లేదా అమ్మన్నాళ్ళు సంపాదించిన ఆస్తుల కోసం ఎదురు చూడడం, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు అనుకోవడం, వాళ్ళేమో అన్ని మేము ఇచ్చేస్తే మాకు పట్టించుకోరేమో అనుకొని వాళ్ళు వీళ్ళు కంట్రోల్లో ఉంచాలని చేయడం, ఇవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. అది తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, ప్రయోజకులను చేయడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం మనం ప్రథమ కర్తవ్యం. ఓకే. దాంతో పాటు ఒకవేళ ఆస్తులు పాస్తులు ఏమైనా సంపాదించి వాళ్ళకి ఇవ్వగలుస్తున్నామని అంటే మంచిదే. కానీ కేవలం వాటి మీద డిపెండ్ అయిపోయి పిల్లలు వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏది చేసుకోకుండా మన కోసం మన సహాయం కోసం ఎదురు చూసింటట్టే ఇప్పుడు చేయకూడదు. ఓకే. అలాగే ఒకవేళ మనం అత్త పొజిషన్ లో ఉన్నామో అమ్మ పొజిషన్ లో ఉన్నామో పిల్లలు పెద్ద అయిపోయారు సర్టెన్ ఏజ్కి వచ్చారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏవి అప్పచెప్పాలో అవి కూడా అప్పచెప్పేయాలి. మన లాస్ట్ బ్రీతింగ్ వరకు బెడ్ మీద ఉన్నంత వరకు వెయిట్ చేస్తాం, అప్పుడు రాత్రులు కోతలు చేస్తాం అంటే ఏమో ఎప్పుడు ఏమైతే ఎవరికి తెలుసు. అప్పుడు తర్వాత వాళ్ళు అనుకుంటారు. కాబట్టి చాలా ఉన్నాయమ్మా డబ్బుకి సంపాదించి. ఓకే. మాట్లాడితే రోజులు 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 గడిచిపోతాయి అలా అని. ఓకే. ఎంత దీనిగా ఉంటారంటే ప్రజలు అలా చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత ఏం మోసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి. అదే కొంతమంది చూస్తే అనిపిస్తుంది ఎంత రెక్లెస్నెస్ వీళ్ళకి, తర్వాత పాపం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారో అని కూడా అనిపిస్తుంది. ఇలాగా ఉన్నారు, అలాగా కూడా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మనం అందులో ఏ రకమో మనం చూసుకోవాలి, మనం మనల్ని సరిదిద్దుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బు విషయంలో మన ఆలోచన, మన నమ్మకం, మనం ఖర్చు పెట్టడం, సంపాదించడం, సేవ్ చేయడం ఇవన్నింటికి కూడా ఒక సిస్టమ్ ఉంటది. ఓకే. దాని ప్రకారంగానే మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా అబండెంట్ గా ఉంటాం.